ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. 2026 ఏప్రిల్ మాస ఫలితాలు గోచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి ముందుగా మనం తెలుసుకుందాం. రవి ఏప్రిల్ 13వ తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తరువాత మేషరాశిలోనికి వెళుతున్నాడు. అలాగే కుజుడు కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 9వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరించి తరువాత మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఈ నెలంతా 19వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తరువాత వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాడు. శనీశ్వరుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఇవి గ్రహాల యొక్క స్థితిగతులు. ఏప్రిల్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉన్నది, వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నది, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉన్నది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంది మనం ముందుగా తెలుసుకుందాం. ఈ మేషరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గోచార రీత్యా. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ఈ మాసంలో ఈ మేషరాశి వారికి. కొంచెం మధ్యలో మిశ్రమ ఫలితాలు కూడా సూచిస్తూ ఉన్నాయి. అంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతాం, కోర్టు లావాదేవీల నుంచి బయటపడతాం, ప్రైవేటు ఉద్యోగస్తులు పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడటం, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు దొరకటం, ఇంక్రిమెంట్స్ పెరగడం కూడా జరుగుతుంది. కొత్త కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ మాసంలో. అలాగే రియల్ ఎస్టేట్ వారికి బాగా లాభాలు రావడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వారికి బాగా లాభాలు రావడం జరుగుతుంది. భూములు, గృహాలు కొనుగోలు చేయడం, మీకు నచ్చిన విల్లాలను కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ప్రేమించుకున్నటువంటి ప్రేమికులు విడిపోయిన వారు కూడా ఈ మాసంలో ఒకరికొకరు అర్థం చేసుకొని కలుసుకోవడం కూడా జరుగుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, దాంపత్య జీవితం ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకు ప్రజా ఆదరణ, మంచి పదవుల్ని అధిరోహిస్తారు. కొత్త ప్రాజెక్ట్స్ను మొదలు పెడతారు. టీవీ రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి, చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి మంచి అభివృద్ధి, అనుకోని విధంగా కొత్త కొత్త ప్రాజెక్ట్స్, కొత్త కొత్త క్యారెక్టర్స్ రావడం, విజయ పరంపరంగా కొనసాగుతూ ముందుకు సాగగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులు విహారయాత్ర చేయడం కూడా జరుగుతుంది. కుటుంబంలో కొంత శుభకార్యాలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి.
కొన్ని శుభవార్తలు కూడా వినేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా ముందుకి కొనసాగుతాయి. వాహనాలు నడిపేటప్పుడు మటుకు కొంచెం జాగ్రత్త వహించడం చాలా మంచిది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా వీసాలు సరైన సమయంలో రావడం, అదృష్టంగా భావించి విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు పెట్టాలనేటువంటి మీ మంచి ఆలోచనలో ముందుకు సాగగలుగుతారు, విజయాన్ని పొందగలుగుతారు, మంచి లాభాలు సంపాదించగలుగుతారు. ఇంకా వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా స్త్రీలకు కానీ పురుషులకు కానీ వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. విద్యార్థులకు విద్యలో మంచి అభివృద్ధి, మంచి ఉత్తీర్ణత, మంచి ర్యాంకులు సంపాదించగలుగుతారు. అలాగే కొన్ని చెడు వ్యసనాలకి దూరంగా ఉండడం వల్ల బాగుంటుంది. ఇంకా మీరు మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు ఒకసారి పారాయణం చేసుకోండి. లక్ష్మీ గణపతిని ప్రతిరోజు పూజ చేసుకోండి. ఇంకా గ్రహాలు యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, మీ జాతకంలో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అనుకుంటే నన్ను సంప్రదించండి. నా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల ఆయిల్స్ ఉన్నాయి, అవి మీకు ఇవ్వగలుగుతాను. అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ఆర్థిక పరంగా ఎలా ఉంది, వృత్తిపరంగా ఎలా ఉంది, ఉద్యోగపరంగా ఎలా ఉంది, ఈ మాస ఫలితాలు మనం తెలుసుకుందాం. ఈ ధనుస్సు రాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. మీ కుటుంబంలో ఆస్తి వ్యవహారాల గురించి కొంత వాదోపవాదాలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగనే కోర్టు వ్యవహారాల నుంచి బయటపడతారు. ఆర్థిక ఇబ్బందులు కొంత మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తాయి. ఓర్పు సహనంతో ముందుకు సాగండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. సంతానం వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితుల వలన కొన్ని వ్యసనాలకి లోనయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బంధువుల వలన కొంత ఇబ్బందులు, స్నేహితుల వలన చెడు స్నేహితుల వలన కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బెట్టింగుల్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ, షేరింగ్స్లో కానీ మీరు డబ్బు పెట్టవద్దు, కొంచెం ఇబ్బందులకి గురవుతారు. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు పెద్ద ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు పై అధికారుల వలన కొంత నిందలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నోరు జారకండి, తొందరపాటుతనం తగ్గించుకోండి, ఓపిక సహనంతో ఉండండి, మీకు అన్ని విజయాన్ని సంపాదించుకోగలుగుతారు. విదేశాల్లో ఉన్న ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వరకు కొంత టైం తీసుకోండి, కొంత గ్యాప్ పెట్టుకోండి. వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు పడతారు. నష్టమైతే రాదు కానీ లాభాలు మటుకు రావు, అంటే మీడియంగా ఉంటుంది. వీసాలు కూడా సరైన సమయానికి అందక ఇబ్బంది పడేటువంటి సూచన కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళేవాడికి. నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యలు కూడా ఉన్నాయి. సంతాన ప్రయత్నాలు చేసేవారికి సంతాన యోగం కూడా లేట్ అయ్యేటట్టుంది. వివాహ ప్రయత్నాలన్నీ కూడా కొంతమేర లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమికుల మధ్య కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి, ఆ గొడవల వల్ల విడిపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఆరోగ్యాన్ని మటుకు చాలా జాగ్రత్తగా చూసుకోండి. రాజకీయ నాయకులకు ప్రత్యర్థుల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. టీవీ రంగంలో వారికి, సినిమా రంగంలో వారికి కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయేటువంటి సూచన కనిపిస్తున్నాయి. సంతానం వలన విసుగు చిరాకు కలుగుతుంది. సంతానం వల్ల కొంత డబ్బు నష్టమయ్యేటువంటి సూచన కనిపిస్తున్నాయి.
విద్యార్థులు విద్యలో కొన్ని ఆటంకాలు వచ్చినా సమయస్ఫూర్తిగా మీ తెలివితేటలతోటి మంచిగా ఉత్తీర్ణులవుతారు. మీరు అనుకున్న గోల్ని కొట్టేస్తారు. అలాగే ఉద్యోగం చేసే మహిళలకు కూడా కొంత ఒత్తిడి ఉంటుంది. సమాజంలో స్త్రీలకి కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గౌరవం తగ్గేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ కుటుంబంలో వారికి తెలియజేసి వెళ్ళండి. ఇంకా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే మీరు లక్ష్మీ గణపతిని ధ్యానం చేసుకోండి. లక్ష్మీ గణపతికి తీపి పదార్థాలు లడ్డులు నైవేద్యంగా పెట్టి పిల్లలందరికీ పంచండి. ఇంకా మీ జాతక చక్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? నవగ్రహాల యొక్క ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి, అవి వాడండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆనందంగా ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు.